ఎల్లప్పుడూ ప్రభువును స్తుతించండి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎడతెగక ప్రార్థన స్తుతి ఉపవాస ప్రార్థన అంటే కేవలం మనం కరుణించు ప్రభువా, కరుణించు ప్రభువా, కరుణించు ప్రభువా, వాళ్ళకి సహాయం చేయి, వీళ్ళకి సహాయం చేయి అడుగుకుంటున్నాం. అడిగాలి, అడిగింది పొందాలి, పొందిన దానికి కృతజ్ఞతలు చెప్పాలి. మొన్న అడిగిన దానికి ఇవాళ కృతజ్ఞతలు చెప్పాలి, ఇవాళ కావాల్సిన వాటిని మళ్ళీ ఇవాళ అడగాలి. అది ప్రార్థన, స్తుతి, కృతజ్ఞత. దేవుని ముందు మనం అందరం ఏం చేయాలండి? సాగిలపడమంటే నీ ఆపాదమస్తకం నీకు అంకితం అని పాట పాడుతున్నామే కానీ ఎంతమంది నిజంగా నీ జీవితాన్ని దేవునికి అప్పగించారు? అర్పింతును నా దేవా, నా సమస్తమో నీకే అంటున్నారు. కానీ ఎంతమంది ఏం అప్పగించారు? అసలే ఏం అప్పగించాం మనం దేవునికి? నీవు వాళ్ళు రక్షించబడిన దేవుని కృప వలన నమ్ముతున్నావా? నువ్వు మారు మనసు పొందింది దేవుని కృపను నమ్ముతున్నావు. నువ్వు జీవిస్తున్నావంటే దేవుని కృపను నమ్ముతున్నావా? నువ్వు చేసిన ప్రార్థనలకు జవాబుగానే ఈరోజు నీవు అన్ని విషయాల్లో ఆశీర్వదించబడుతున్నావా నువ్వు గుర్తిస్తున్నావా? అలాగైతే నువ్వు సాగిలపడాలి దేవునికి, నువ్వు సమర్పించుకోవాలి. సమస్తం నా సమస్తం నీకే ప్రభువా. నేను, నా ఇంటివారు, నా బిడ్డలు, నా ఆస్తి, నా ఆరోగ్యం, నా ఆయుష్, నా సమస్తం నీకే. నువ్వు చెప్పేది చేస్తారనే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ప్రభు నేను చెప్పింది నువ్వు చేయవా అని అడిగేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. నీ ప్లాన్స్ అన్నీ నువ్వు రాసేసుకొని నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ప్లాన్స్ వేసేసుకొని ప్రభా వీటిని ఆశీర్వదించు, వీటి మీద ముద్ర ఇమ్మని 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంట ఒకడు. ఎందుకు? బిలాములాగా ఎవడంటాడు నీ ప్రార్థన? సాగిల పడటం అనేది సమర్పించుకోవటం అంటే. దేవుడు ఒక్క మేలు చేశాడు, ఒక్కసారి చేశాడు, కానీ సమస్తం అప్పగించుకున్నాడు. యూ కెన్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఈ సమరయుల్లో నుండి. దేవుణ్ణి స్తుతించాడు, బాధలో ఎలా కేకలేశాడో మేలు జరిగినప్పుడు అలాగే కేకలేసి దేవుణ్ణి స్తుతించాడండి. కష్టంలో ఇలా ఏడ్చి ప్రార్థన చేశాడో జవాబు వచ్చినప్పుడు అంతగా దేవుణ్ణి స్తుతిస్తూ పూర్ణ హృదయంతో దేవునికి అప్పగించుకున్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అతని మీద సాగిలపడ్డాడు. వాడు సమరయుడు. అందుకే అన్నాడు 10 మంది శుద్ధులేరు కారా, ఆ 90 ఎక్కడా? దేవుని సేవ ఎప్పుడూ ఆగదండి. నువ్వు కానీ నేను కానీ మరొకడు కానీ దేవుడు చెప్పింది చేయకపోతే దేవుడు తన పని ఆపుకోడు. మరొకడిని కోరుకుంటాడు, మరొకడిని వాడుకుంటాడు. నష్టపోయేది ఎవరో? నీ కొరకు కలిగి ఉన్న తలంపుల్లో నువ్వు సెట్ అవ్వకపోతే, నిన్నెందుకు స్వస్థపరిచాడన్నది నువ్వు గుర్తించకపోతే, నిన్నెందుకు ఎన్నుకున్నాడన్నది నువ్వు గ్రహించకపోతే, నిన్నెందుకు ఆశీర్వదించాడన్నది నువ్వు గుర్తించకపోతే నష్టపోయేది నువ్వే. నేను ఎప్పుడో 1995లో రక్షించబడ్డానంటే కుదరదండి. 1995లో రక్షించబడి మందిరానికి రాకపోతే, వాక్యం చదవకపోతే, అనుదినము మోకరించి ప్రార్థించకపోతే, ఉపవాస ప్రార్థనలకు హాజరవ్వకపోతే మళ్ళీ వస్తుంది. నేను మొన్న భలే స్నానం చేశానని ఇంకా వారం రోజులు చేయకుండా ఉండండి. ఏంటి మళ్ళీ గజ్జి ఇంకో నెల చేయకుండా ఉండండి, దొరదలో ఇంకో నెల చేయకుండా ఉండండి, సెప్టిక్ అయిపోద్ది బాడీ అంట. అంతే స్పిరిచువల్గా కూడా. స్పిరిచువల్ లైఫ్ అనేది వన్స్ ఫర్ ఆల్ క్లీనింగ్ కాదండి. యూ హ్యావ్ టు బీ థరోలీ బీ క్లెన్స్డ్. రక్తస్రావం కలిగిన స్త్రీ ప్రభు అంగీని ముట్టగానే ఆమె రక్తధార కట్టెను, బాధ నివారణమాయను. ఎవరోడని ముట్టారు అంటే దాక్కుందామనుకుంది, కుదరలా. నేను వచ్చి తనకు కలిగిందంతా సాక్ష్యం చెప్పిన తర్వాత ప్రభు ఏమన్నాడు? నీ మళ్ళీ ఒకసారి చదవండి, అది అక్కడికి వెళ్ళండి. మార్క్స్ వార్త 5:34 అండి. మార్క్ 5:34. అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను, సమాధానము గల దానివై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పెను. ద సెకండ్ టైం ప్రభు స్పష్టంగా చెప్పాడు, నీ విశ్వాసము నీకు స్వస్థత, నీ బాధ నివారణమైంది. అంటే ప్రభు ఆశీర్వదిస్తే అది ఎన్నటన్నిటికీ ఆశీర్వాదం. ప్రభు స్వస్థపరిస్తే అది ఎన్నటన్నిటికీ స్వస్థత. ఒక మీటింగ్లోనో, ఒక ప్రార్థనలోనో ఎప్పుడో ఒకసారో ఒక అద్భుతం జరిగిందని
ఒక స్వస్థత కలిగిందని, ఒక అడిగింది దేవుడు ఇచ్చాడని సంతృష్టి చెందితే చాలదు. ప్రభువును మహిమపరచాలి. ఆమె కలిగిందంతా చెప్పింది, అక్కడ సాక్ష్యం ఇచ్చింది. అప్పుడు ప్రభు చెప్పాడు, నీ వ్యాధి నివారణ అయింది. ఈ రోజున ఎంతమంది అంతం వరకు నమ్మకంగా ఉండాలని ఆశిస్తున్నాం? ఎంతమందిని చెప్పగలవు నువ్వు మొదటి ప్రేమను విడిచితివని నీ మీద నింద ఒకటి మోపవలసి ఉన్నది. నువ్వు మారు మనసు పొందితేనే సరి, లేకపోతే నీ దగ్గర ఉన్న దీపస్తంభాన్ని నేను తీసేస్తానన్నాడు ప్రభు. విరిగి నలిగిన హృదయం ఒకసారి ఉంటే చాలదండి, జీవితకాలం అంతా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎప్పుడో నీవు ఒకసారి విధేయుడివైతే చాలదు, నీ జీవితం అంతా దేవుని ముందు సాగిలపడి ఆయన్ని ఆరాధించుకోవాలి, సమర్పించుకోవాలి. అటువంటి వ్యక్తులు ప్రభు నామాన్ని మహిమపరుస్తారు. అంతము వరకు సహించువాడు రక్షణ పొందుతాడు. ప్రార్థన. నీకు అంకితం ప్రభా, నీకే అర్పించుకుంటున్నానయ్యా. నా జీవితం నీ కొరకే, నా కుటుంబం నీ కొరకే, నా సమయం నీదే, నా దేహము నీదే, నా సంతానము నీదే, నా సంపాదన నీదే, నా సమస్తము నీకే అయ్యా. భయంకరమైన పాపపు కుష్టు నుంచి నన్ను విడిపించావే. పాపపు ఊబిలో కూరుకొని ఉన్నప్పుడు నన్ను లేపి నిలబెట్టావే. పనికి రాని వాడిగా ఉన్నప్పుడు ప్రయోజకుడిగా నన్ను చేసుకున్నావే. సిగ్గు అవమానానికి గురైన నన్ను ఘనతకు పాత్రుడిగా చేశావే. కృతజ్ఞత నాకు దయచేయ్యా. తిరిగి వచ్చి నిన్ను స్తుతించేవాడిగా చేయి నాయన. నీ మందిరములో కూడి నీ కొరకు ప్రయాసపడేవాడిగా చేయ్యా. ప్రతి ఒక్కరి జీవితంలో నీవు చేసిన మేలులు తలంచి తమ శేష జీవితాలు నీకు అప్పగించుకోవడానికి సహాయం చేయి. పరిశుద్ధాత్మ కార్యాలు మా హృదయాలలో కొనసాగించుకొనుమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి ఉన్న మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.